జరిగింది. రిమాండ్ రిపోర్ట్తో పాటు వీడియోలు కూడా గతంలో అంటే ఆయన థియేటర్కి వచ్చినటువంటి వీడియోలు, ఆయన థియేటర్లో ఉన్నటువంటి వీడియోలు, ఆయన థియేటర్ నుంచి వెళ్ళిపోయినటువంటి వీడియోలు అన్నీ కూడా చూయించి 3.5 గంటల పాటు అల్లు అర్జున్ను పోలీసులు విచారించడం జరిగింది. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. బట్ ఇందులో దీని తర్వాత జరిగింది ఒక ప్రాణం పోయింది, అది తిరిగి తీసుకురాలేమన్నటువంటి విషయం అందరికీ తెలుసు. బట్ ఇక్కడ నుంచి ఇట్లాంటి నష్టాలు జరగకుండా బాధ్యతాయుతంగా మెదలాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ నుంచి జరగాల్సినటువంటి మార్పు ఏంటి, ఇటు ఫ్యాన్స్లో కానీ అటు ఇండస్ట్రీలో కానీ అన్నదే ఒక చర్చ బలంగా నడుస్తోంది. చూడండి, మార్పు అనేది ప్రభుత్వం నుంచే రావాలి. ప్రభుత్వానికి సంబంధించిన సినిమా అనేది ఒక క్రేజీ ఉంటది, హీరోకి అభిమానులు ఉంటారు, ఈ అనుభవాలన్నీ ఉన్నాయి. గతంలో కిసలాటలు జరిగినటువంటి సందర్భం, షారుఖ్ ఖాన్ ఏదో సినిమాకు చేస్తున్నటువంటి సందర్భంలో విడుదలైనటువంటి ఇవన్నీ దేశవ్యాప్తంగా ఒక సెలబ్రిటీ, ఒక సినిమా, ఒక వినోద ప్రపంచంలో ఒక క్రేజీ ఉండడం అనేది, ఈ జనాలు ఎక్కువగా రావడం అనేది సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియ. అది నెక్స్ట్ లెవెల్లో కూడా ఉంటుంది, నెక్స్ట్ సినిమా ఉంటుంది. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు ఏ మేరకు బాధ్యత తీసుకుంటున్నాయి ఇట్లాంటి సమయంలో అనేది చాలా కీలకమైనటువంటి అంశము. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అక్కడికి వస్తారని ఇంటెలిజెన్స్ సమాచారం పక్కా ఉంటదండి. అన్ని అబద్ధాలు లేదు అనేది చెప్పడం అనేది దానంత శుద్ధ అబద్ధం ఇంకొకటి ఉండదు. ఆయన వస్తుండ ఇప్పుడు సాధారణంగా పోలీసులు ఏం చేస్తారండి, ఒక ధర్నా చేస్తామనో లేకపోతే ఒక ఊహించో మీరు ఫలానా చోట ఫలానా చేయబోతున్నారని ముందే హౌస్ అరెస్ట్ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో హౌస్ అరెస్ట్ అయినా చేసి ఉండాలి. లేదా ఆయన ర్యాలీగా దాదాపు 800 మీటర్ల నుంచో కిలోమీటర్ నుంచో ర్యాలీగా వస్తున్నారని తెలిస్తే పోలీసులు వెంటనే అక్కడి నుంచి అక్కడనే హౌస్ అరెస్ట్ గా తీసుకెళ్లి ఇంటికాడ వదిలిపెట్టి వస్తారు. ఇట్లాంటి చర్యలు కొంతమందిని రాష్ట్రాలే దాటించారు. గతంలో రోజానైతే తెలంగాణ తీసుకొచ్చి వేశారు ఆంధ్రప్రదేశ్ లో, ఒక చిన్న విషయం ఏదో జరుగుతుందని. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలోకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏదైనా ఆందోళన చేసినా వ్యాన్ లో ఎక్కించుకొని పోయి వాళ్ళ పార్టీ ఆఫీస్ లో దించేస్తున్నారు. ఇట్లాంటి ముందు చూపు చర్యలు చేస్తున్నటువంటి రాజకీయంగానే అలా చేస్తారు. దీని మీద అంత అంచనా లేకుండా, అంత ఇంటెలిజెన్స్ వైఫల్యము, అంత పరిపాలనా వైఫల్యము ప్రభుత్వం ఎందుకు ప్రదర్శించింది, ఎందుకు ఆ నిర్లక్ష్య ధోరణి వ్యవహరించింది? ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ జరిగింది ప్రధానంగా ఈ టాలీవుడ్ లో జరిగింది ఏంటంటే, ఇప్పుడు ప్రధానంగా ఒక ఆధిపత్య పోరు. ఒకటి రాజకీయంగా కొంత జరుగుతుంది, కుటుంబాలకు సంబంధించినటువంటిది. తెలుగు సినీ ఇండస్ట్రీ మీద ఒకవైపు మెగా కుటుంబము, మరోవైపు నందమూరి కుటుంబము ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇప్పుడు అల్లు కుటుంబం 1000 కోట్ల క్లబ్ లో ఇంతవరకు ఎవరు చేరలేదు తెలుగుకు సంబంధించినటువంటి వాళ్ళు. అల్లు అర్జున్ చేరేసరికి నెక్స్ట్ ఇక రామ్ చరణ్ కు మాకు ఈ భవిష్యత్తు ఉండదని మెగా కుటుంబము, ఇక నందమూరి కుటుంబానికి సంబంధించి ఇంక వెనుకబడిపోతాము. రాజకీయంగా కావచ్చు, పబ్లిక్ లో కావచ్చు, అల్లు అర్జున్ కు ఒక క్రేజీ పెరుగుతుంది, ఒక ఇమేజ్ బిల్డప్ చేసుకుంటున్నాడు. ఇక టాలీవుడ్ అంతా అల్లు అర్జున్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఉన్నటువంటి నేపథ్యం, వాళ్ళ 3 తరాల నుంచి సినిమాలో ఉండడం, అల్లు అరవింద్ ఉండడం, ఇదంతా కూడా సొంత చుట్టాలే కావచ్చు. చిరంజీవి కూడా ఇది నచ్చకపోవచ్చు. నా కొడుకు విజయ్ గారు, I'll come back to you. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, ఆల్మోస్ట్ 3.5 గంటల పాటు విచారణ జరిగింది.